తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బ్యాలెట్ బాక్సు ఉపయోగించి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బ్యాలెట్ బాక్సును పోలింగ్కు సిద్ధం చేయడానికి బ్యాలెట్ బాక్సును ఆపరేట్ చేసే విధానాన్ని ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది. ముందుగా బ్యాలెట్ బాక్స్ యొక్క వివిధ భాగాలను గుర్తిద్దాం. బ్యాలెట్ బాక్స్ హ్యాండిల్, సీలింగు వేయు రంధ్రము, పేపర్ సీలు మూత, రొటేటింగ్ లేవర్ బయటిది, లోపలి లేవర్ బ్రాకెట్, బాక్సు మూత, ఓట్లు వేసే కన్నం స్లిట్. ముందుగా బ్యాలెట్ బాక్స్ని ఎలా ఓపెన్ చేయాలంటే బ్యాలెట్ బాక్సు పైన ఉన్న మూతగల గుండ్రని రంధ్రంలో మన మధ్యవేలును దూర్చి లోపలి వైపున ఉన్న బ్రాకెట్ని మన వైపు లాగుతూ మూతపై ఉన్న లాక్ లేవర్ని అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ దిశలో ఓ 20 డిగ్రీల్లో ఇలా తిప్పినట్లయితే బాక్సు ఓపెన్ అవుతుంది. బాక్సు ఓపెన్ అయిన తర్వాత ముందుగా మనం పోలింగ్ కేంద్రంలో ఉన్న ఏజెంట్లకు మరియు అభ్యర్థులకు బాక్సు ఖాళీగా ఉందని, లోపల ఏమీ లేదని చూపించాలి. తర్వాత బ్యాలెట్ బాక్సు ఉపయోగించే పోలింగ్ స్టేషన్, ఎన్నిక జరుగుతున్న పోస్టు వివరాలు తెలుపు అడ్రస్ ట్యాగ్ని నింపి బ్యాలెట్ బాక్సులో వేసి బ్యాలెట్ బాక్స్ని పోలింగ్ కొరకు సిద్ధం చేయాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా పేపర్ సీల్ని తీసుకొని దానిపై గ్రీన్ కలర్ వైపు పోలింగ్ స్టేషన్ నంబర్, స్థానిక సంస్థల వివరాలు తెలుపు డిస్టింగ్విష్ మార్క్ అంటే ఈ గుర్తింపు మార్కుని గడిలో నుండి బయటకు స్పష్టంగా కనిపించినట్టుగా మధ్యలో వేసి దాని వెనుక భాగం అంటే వైట్ పార్ట్ గల దానిపై ఉన్న పేపర్ సీల్ నెంబర్ని పేపర్ సీల్ అకౌంట్ ఫామ్లో నమోదు చేసుకోవాలి. ఆ నెంబర్ను పోలింగ్ ఏజెంట్లకు, అభ్యర్థులకు తెలియజేసి వారు కూడా నోట్ చేసుకునే విధంగా చూడాలి. ముందుగా ప్రిసైడింగ్ అధికారి పేపర్ సీల్ వైట్ పార్టుపై సంతకం చేసిన తర్వాత పోలింగ్ స్టేషన్లో ఉన్న ఏజెంట్స్, అభ్యర్థుల సంతకాలను కూడా తీసుకోవాలి. గ్రీన్ పార్టుపై గల డిస్టింగ్విష్ మార్క్ బ్యాలెట్ బాక్స్ రంధ్రం ద్వారా బయటకు కనిపించే రీతిగా రంధ్రానికి ఇరువైపులా ఉన్న ద్వారాల గుండా ఈ పేపర్ సీల్ని ఈ విధంగా చొప్పించాలి. ఇప్పుడు పేపర్ సీల్ ప్రమాదవశాత్తు చిరిగిపోకుండా ఉండేందుకు దాని కింద బ్యాలెట్ బాక్స్ లోపలి వైపున ఉన్న ఆ 2 ఫ్లాప్స్ మధ్యన కార్డుబోర్డ్ని ఈ విధంగా దూర్చి పేపర్ సీల్కు సపోర్టుగా అమర్చాలి. ఇప్పుడు పేపర్ సీల్ ఎక్స్ట్రా పేపర్ 2 చివర్లను 2వ ద్వారాల గుండా చొప్పించి తిరిగి వెనుకకు మడిచి ఆ ఫ్లాప్ మధ్యన దూర్చాలి.